అదృష్టం. ఏదో యూనిక్ అన్నావు కదా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా? ఎక్స్ప్లెయిన్ చేయి, నాకు తెలుసుకోవాలని ఉంది. ఏ కళ్యాణ్ మాట్లాడరా, పిచ్చోడ్లా చేయకు నువ్వు. నేను ఆల్రెడీ ఒక 5 days ముందే అడిగాను ఈ విషయం. ఏమని? వైల్డ్ కార్డ్స్ వస్తే మేల్ ఆర్ ఫీమేల్ సమ్వన్ ఆమె క్లోజ్ అయితే ఏం చేస్తావు అని అడిగాను నేను. అందరిలా కాదు, సమ్వాట్ యూనిక్ అని డైలాగ్ వేసింది. చెప్పు, నెక్స్ట్ ఏంటో చెప్పు. నెక్స్ట్ ఇంకేనా అదే చెప్దాం. మీరు కూర్చొని డైనింగ్ టేబుల్ మీద ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడినప్పుడు లేదు, మేము వర్క్లు చేసుకొని ఎవరైనా వచ్చి మాట్లాడితే మీకు వచ్చేస్తుందా? కాదు, ఓకే ఫైన్. నీకు ఎక్కడ అనిపించలేదో చెప్పవా? ఏదో యూనిక్ అన్నావు, లైక్ ఇప్పుడు కాదు అని అంటున్నావు కదా, ఎక్కడ అనిపించలేదు చెప్పవా? ఎక్కడ ఉంటాను? ఏంటి ఎక్కడుంది? అదే ఏంటో చెప్పు. ఎక్కడుంది చెప్పడం ఏంటి? ఎక్కడుంది? ఎక్కడ ఉన్నావు అసలు? 2 రోజులు ఎక్కడున్నా? 2 రోజులు ఎక్కడ ఉన్నావు? 2 రోజులు ఎక్కడున్నానా? నువ్వు తనతోనే తిరుగుతున్నావు, తనకు బాగలేదనేసి నేను వచ్చిన ప్రతిసారి ఇలా తల ఊపుతున్నావు. ఏమైంది అని అంటే మీకు మీరు వాకింగ్ చేసుకుంటున్నారు, 10 సారి వచ్చి వెళ్ళినా, లేకపోతే సోఫా మీద తను ఏదో డల్ గా కూర్చుని ఉంటే తన పక్క నువ్వు కూర్చుని ఉన్నావు, అప్పుడు నీ కళ్ళు లేవా? కళ్ళు మూసిపోయాయా? అప్పుడు కనిపించలేదు కదా నీకు? తర్వాత నేను వచ్చి నాతో కూడా ఎందుకో సరిగ్గా మాట్లాడట్లేదు అని అంటే, అవునా సరే ఆగు, నేను తనతో మాట్లాడేసి వస్తానని చెప్పేసి నువ్వు అక్కడ వెళ్ళి కూర్చున్నాక నేను వాష్రూమ్ నుంచి వస్తుంటే వీడొక చోట మాటలు, నువ్వేమో తనతో ఉన్నావు. బయటకు రాగానే ఏదో సూపర్ ఇది లాగా వాళ్ళ గురించి నువ్వు చదివేసినాక ఒక నిమిషం ఆగు, ఎంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావో తెలుసా? ఎంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావో తెలుసా? నీ గురించా? వీళ్ళిద్దరా? ఒక నిమిషం ఏం మాట్లాడుతున్నావు తనుజా అని డైలాగ్ వేసావు. ఇంకొకరిని జడ్జ్ చేసే ముందు చెక్ యువర్ సెల్ఫ్, తర్వాత నువ్వు జడ్జ్ చేయి. అర్థమైందా? నేను వచ్చి మీతో అనిపించుకొని వచ్చి పడుకున్నా. సరే మొన్నటి గురించి అంటావా? మొన్నటి గురించి గొడవలు వాటి వీటి ఇవే అయిపోతున్నాయి. అంటే ఇప్పుడు నీ ప్రకారం నేను ఏ మనుషులతో మాట్లాడకూడదు. నువ్వు చెప్తున్నది అలాగే ఉంది. నీ ప్రకారం నేను ఏ మనుషులతో మాట్లాడకూడదు, ఎవరితో ఉండకూడదు. లేకపోతే ఒక పని చేయి, ఆపేసాయి నాకు కిచెన్, వాష్రూమ్ అయినా ఇచ్చేసాయి, ఒక పూటకి అయిపోతుంది. ఎలాగో సంజయ్ గారు ఇమాన్యుయల్ చేస్తున్నారు కదా, ఖాళీగా పడుంటా, కూర్చోవచ్చు నేను. నీకు ఫ్రెండ్స్ కావాలి, నీ ఫ్రెండ్స్ బాధలో ఉన్నప్పుడు నువ్వు చూసుకోవాలి, నువ్వు ఉండాలి. ఏదైనా అంటే తల ఊపుతావు. ఏమైంది అని అంటే ఏం లేదు అది ఓకే. నేను వచ్చి నేను అడగలేదా ఏంటి ప్రాబ్లం అంటే, వాడేంటో అదన్నాడంట ఇదన్నాడంట, నేను మాట్లాడడానికి ట్రై చేసా. మరి సింక్ దగ్గర డిస్కషన్ ఎందుకు? అప్పుడు కూడా నేను పారిపోయానా? బయట మీరిద్దరు వాక్ చేసేటప్పుడు వాష్రూమ్ లో అప్పుడు ఎక్కడ కనిపించలేదు కదా నేను? మాట్లాడడానికి ఒక అర్థం ఉండాలి. ఎవరు తెలుస్తుంది? ఏంటి తెలుసు? కళ్యాణ్ సరిగా మాట్లాడు కళ్యాణ్. ఏంటి తను నాకు అర్థం కాదు. ఒక నిమిషం నాకు డౌట్ ఏంటి? ఇప్పుడు నన్ను ఎవరైనా కొత్తగా, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నువ్వు నేను అదంతా వదిలేసే, నన్ను ఎవరైనా అరుస్తుంటే నీకు బాధ అనిపిస్తుందా లేదా? నిన్ను ఎవరైనా అరుస్తుంటే నా మీద ఎవరైనా అరిచినా, ఫర్ సపోజ్ నా మీద ఎవరైనా కారణం లేకుండా ఏదో లీడర్ ఏదో చలాయించిన, కమాండింగ్ చేసిన యువతలో నీ కోపం వస్తుందా రాదా? పాయింట్ ఉంటే అఫ్ కోర్స్ వస్తుంది. మ్యాటర్ ఏంటో చెప్పవా? పాయింట్ లేకుండా నన్ను ఎవరైనా ఇప్పుడు మ్యాటర్ ఏంటో చెప్పవా? నీకేమనిపిస్తుంది? మ్యాటర్ ఏంటో చెప్పవా? మ్యాటర్ కాదు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు నాకు మ్యాటర్ కావాలి, సమాధానం కాదు, మ్యాటర్ కావాలి. ఇప్పుడు ఎవరి మీద అరిచారు? ఎవరి మీద అరిచారు? ఫర్ ర్యాండమ్ పర్సన్ ఇప్పుడు ఎవరో నా మీద వచ్చి ఎవరో కమాండ్ చేశారనుకో, వితౌట్ ఎనీ రీజన్ కమాండింగ్ గానే ఉంటున్నారు అనుకో, డామినేటింగ్ గా. ఇప్పుడు ఎవరు కోపం వస్తుందా లేదా? ఇప్పుడు ఎవరు అడిగిన దానికి సమాధానం చెప్పు. నాకు డైరెక్ట్ మ్యాటర్ రావా ప్లీజ్? ఇప్పుడు ఏం జరిగిందో ఆ మ్యాటర్ చెప్పు. ఏం జరగడం కాదు, జరగడం ఏంటి చూస్తున్నారు కదా అందరూ, ఇంకా మళ్ళీ జరగడం జరగకపోవడం నాకు అదొద్దు. యూఆర్ బిజీ విత్ సంవన్ నో అన్నావు కదా, నాకు దానికి మాదిరి గారు కాదు. అవునరా బాబు. ఇప్పుడు ఆవిడికి నాకు ఒక జాబ్, ఇంకొకటి చెప్తానా, ఆవిడికి నాకు ఒక వర్క్ ఇచ్చినప్పుడు ఒకటి నేను ఆవిడకి చెప్పైనా చెప్పించుకోవాలి. లేదు ప్రతి ఒక నిమిషం రితు ప్లీజ్, ఆవిడకి చెప్పైనా నేను చెప్పించుకోవాలి. ప్రతి దానికి గొడవ అవుతుంది అన్నప్పుడు నేనైనా అక్కడ ఉండి చేయాలి. దాంట్లో బిజీ ఏంటి? బిజీ అనట్లే, కమాండింగ్ అంటున్నా.
యూఆర్ బిజీ విత్ సమ్వన్ నో అన్నావు. రెండు వీళ్ళందరినీ మన పెట్టుంటే ఇప్పుడు గుడ్ బాగుండేది అంటే ఇప్పుడు నేను ఏం చేయమంటే గొడవ పెట్టుకోమంటావా? గొడవ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవిడ ప్రిపేర్డ్ గా వచ్చారు. ఆవిడ మాట అంటే గొడవ చేయడానికి రెడీగా ఉన్నారంటే నువ్వు రోజు గొడవ చేసుకుంటూ ఉంటావా? ఇగో కొన్ని విషయాల్ని నువ్వు గొడవలతో డీల్ చేయొచ్చు, కొన్ని విషయాల్ని నువ్వు సైలెంట్ గానే డీల్ చేయాలి. ప్రతి దానికి నేను గొడవకే నేను దిగుతానంటే అది కుదరదు, అది అవ్వదు. చూసే వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది. ఆవిడ అంటుంది, నేను చూస్తున్నా. మేము అదే చెప్తున్నాం, మేము భరిస్తున్నాం లిటరలీ అక్కడ. నాకు అది నచ్చట్లేదు, అదే చెప్తున్నాను. నాకు అందుకే నీకు అలా ఉంటున్నాను నేను 2 days నుండి. నాకు అంతే. ఆడికి చెప్పాను, వాడికి అది క్లారిటీ ఇచ్చాను, నాకు ఓకే అన్నాడు. సరే నీకు చావని చెప్పి నేను ఆడికి చెప్పా. కొన్ని కూర్చొని మాట్లాడుకొని మేము సాల్వ్ చేసుకోవచ్చు, కానీ కొన్ని మేము సైలెన్స్ తోనే మేము సాల్వ్ చేసుకోగలుగుతాం. లేదు అంటే ప్రతి దానికి గొడవ అంటే అవ్వదు. ఈ రోజు మార్నింగ్ కూడా అంతే తెలుసా, బట్ నేను సైలెంట్ అయిపోయా. నేను అందుకే అడుగుతున్నా. ఇప్పుడు నన్ను ఎవరైనా అలా కమెంటింగ్ చేస్తే నీకు బాధ అనిపిస్తుందా లేదన్నా క్లారిటీ కావాలి. నేను ఇలా సైలెంట్ గా డీల్ చేస్తే నీకు ఎవరితో కోపం వస్తుందా రాదా? డీల్ చేయండి. నేను మొన్న నేను పిలిచి అదే అన్నా, ప్రతి దానికి వాయిస్ రేజ్ చెయ్యకు, ప్రతి దానికి ఏం మాట్లాడకు, కూల్ గా ఉండు. మైండ్ పని చేస్తుందా? నేను అదే క్లారిటీ ఇస్తున్నా నీకు. నేను అదే చెప్తున్నాను. కొన్ని నేను సైలెంట్ గానే డీల్ చేస్తా, కొన్ని కూర్చోపెట్టుకొని మాట్లాడి డీల్ చేస్తా. ఇగోరా షూ విషయానికి వీడికి తెలుసు ఎవరు వదిలేస్తే. అడిగింది అర్థం కావట్లేదు నీకు. నీతో ఎవరైనా అలా బిహేవ్ చేస్తే నేను నీలాగా గొడవనికి నేను దిగాను. నేను కొన్ని నేను సైలెంట్ గానే డీల్ చేస్తా, కొన్ని కూర్చోపెట్టి మాట్లాడే డీల్ చేస్తా. దానికి ఎక్స్ట్రీమ్ గా వెళ్తే నేను గొడవ పడతా. నీకు ఇంకా అర్థం కావాలని అడిగింది. నన్ను ఎవరైనా అలా అంటుంటే నువ్వు నా ప్లేస్ లో నువ్వు ఉంటే నీకేమనిపిస్తుంది? ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? బాబు అదే చెప్తున్నా. కొన్ని నేను సైలెంట్ గా డీల్ చేస్తా, లేకపోతే కూర్చోపెట్టుకొని మాట్లాడతా, లేకపోతే వింటున్నా. నేను చెప్తుంది అర్థం అవుతుందా నీకు? ఇప్పుడు సపోజ్ నిన్ను ఇప్పుడు ఆవిడ అంటుంటే నాకు బాధ అనిపిస్తుంది. అలా నన్ను ఎవరనంటే నీకు బాధ అనిపిస్తుందా లేదా అని అడుగుతున్నా. ఐఎమ్ క్వశ్చనింగ్ దట్. నేను అదే అంటున్నా. ఆ పర్సన్ తో నేను ఎలా డీల్ చేయాలో నేను ఎలా డీల్ చేసుకుంటా. నీకు అనిపించేలాగే నేను మాట్లాడాలని అది అక్కడ లేదు. బట్ నువ్వు తను కూడా నమ్మాలి. తను ఎలా తన డీల్ చేసుకోగలదని నువ్వు నమ్మాలి. నమ్మడానికి ఏముంది అక్కడ? నమ్మడం కాదు, వాడు ఏమనుకున్నాడంటే నువ్వు భరిస్తున్నావు, అది వాడికి బాధగా ఉంది. ఏంటంటే వాడిని ఎవరైనా అలా కమెంట్ చేస్తే నీకు హర్ట్ అవుతావా? డెమోన్ ఒకటి చెప్పానా? డెమోన్ ఒకవేళ నిజంగా ఆనెస్ట్ గా చెప్తున్నా, నా ప్లేస్ లో డెమోన్ ప్లేస్ లో శ్రీజ అండ్ ప్రియా ఉండుంటే పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకుని ఇవంతా కళ్యాణ్ వీళ్ళు ఉండుంటే నువ్వు కూడా 50%. అవును పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు గొడవలే అయ్యేవి అక్కడ. నిజంగా చెప్తున్నా. క్వశ్చన్ నువ్వు గొడవ పడతావా? గొడవలు పడ రెండు అడిగాడు వాడు, భరించే విషయంలో చెప్తున్నాడు. కానీ మేము ఎలాగానంటే కళ్ళుతో మాట్లాడుకుని వద్దులే. సరే ఆ క్వశ్చన్ ఓకే, వాడు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయ అంటున్నాడు. కమెంట్ చేస్తే నీకు హర్ట్ అవుతావు లేదా అని అడుగుతున్నాడు. వీడు ఎందుకు భరిస్తున్నాడు? వీడు ఏంటి అని నువ్వు ఫీల్ అవ్వవా లేకపోతే ఏంటి అని అడుగుతున్నాడు. అవును ఫీల్ అవుతాము, ఎందుకు అవ్వము? అదే క్వశ్చన్, దానికి ఆన్సర్ అంతే. నో ఐ డోంట్ థింక్ సో. బికాస్ ఎందుకంటే చెప్పురా చాలా వచ్చాయి. ఇగో అక్కడ కూర్చున్నప్పుడేమో యూనిక్ గా అనే టాపిక్ తీసాడు, ఇక్కడ కూర్చున్నప్పుడేమో యూఆర్ బిజీ విత్ సమ్మన్ కదా అనే ఒక టాపిక్ రేస్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు క్లారిటీ తెచ్చుకో, దట్ నువ్వేం మాట్లాడుతున్నావు, నీ మైండ్ లో ఏది ఉందో అనేసి. అప్పుడు నేను నీకు క్లారిటీ ఇవ్వగలుగుతా. నువ్వు ఒక్క వర్డ్ ని పాస్ చేసేసి ఇంకొక సెంటెన్స్ నువ్వు ఇది చేయడానికి రాకు. చిన్న మాట్లాడరా. ఇంకోటి ఏంటో చెప్పిన, ఇంకేంటంటే మేము ఆవిడ మీద అడ్లేక మాట్లాడతారు. ఆవిడ ఫస్ట్ లో మాతో చాలా సాఫ్ట్ గా మంచిగానే మాట్లాడింది, ఒక బాండ్ ఫామ్ అయ్యేటట్టు మాట్లాడింది. తర్వాత సో మాకు ఎలా అనిపిస్తుంది అంటే ఆవిడ తీరంతే, బట్ షీ స్వీట్. ఇప్పుడు మనకి ఫుడ్ పెడుతుంది. అదేం ప్రాబ్లం లేదురా, అయిపోయిందిరా అదంతా. అది మొన్న ఎప్పుడో అనుకున్నాం ఎందుకు పాపం అని, అయిపోయింది. దాని తర్వాత వి అండర్స్టూడ్ ద మ్యాటర్. సో ఇట్స్ ఓకే. నువ్వు మైక్ వేసుకోవయ్యా, మైక్ వేసుకోకుండానే సాయి వచ్చాడు కదా అని మనం మాట్లాడుకోవటం ఆపొద్దు. సాయి వాష్రూమ్ నుంచి వింటాడు, అది అదంతా పక్కన పెడితే
సాయి కెప్టెన్సీ రేస్ లో ఉన్నాడు. మనం విషయం లక్ కొంచెం వాష్రూమ్ కలగకుండా 1 నిమిషం అయితే మేము చెప్తాం. ఏ సాయి మన ఫ్రెండ్ కెప్టెన్ అయ్యేదాకా కెప్టెన్ అయిన తర్వాత ఇన్ఫాక్ట్ మీ అందరికి ఒకటి చెప్పనా, ఇదే సాయి వచ్చిన 2 days నాతో మాట్లాడలేదు. తర్వాత ఆయన నాతో మాట్లాడడానికి లైక్ మాట్లాడ